ఫ్రెండ్స్, ఈరోజు బల్జిపేట సంతకు వచ్చాం. బల్జిపేట సంత అనేది ఇక్కడ ఫేమస్. మాకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జరుగుతుంది. ఇది సంత తోట. సంత తోటలో సంత జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి వచ్చేసి ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. మొత్తం చూడండి ఎలా ఉందో మీరు చెప్పండి. ఎందుకంటే మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సంత ఉన్నా సరే మీరు చెప్పండి, మంచి షూట్ చేస్తాం. ఊరికే సంత వీడియో అడిగారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే సోలాపూర్ నుంచి కూడా కొన్ని ఫ్రూట్స్ వచ్చాయి. ఫ్రూట్ ఐటమ్స్ టేస్టీగా ఉన్నాయి. మేము తీసుకున్నాము. ఫ్రూట్స్ కానీ తర్వాత అమలాపూలు కానీ చాలా బాగా అనిపించాయి. చాలా టేస్టీగా, చాలా స్వీట్గా ఉంది. గ్రాసరీ ఐటమ్స్ అన్నీ చాలా ఈజీగా దొరుకుతాయి. వాటితో పాటు ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ కూడా దొరుకుతుంది. లైలా సపోటా అవునండి, అడుగుతానే చెప్పండి. ఇవి కొన్ని చేపలు డిఫరెంట్ ఐటమ్స్ అండి. చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి, చిన్న చిన్న ఇంటి చేపలు ఉంటాయి. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. కూరగాయలు అన్నీ ఆల్మోస్ట్ అన్ని రకాలుగా దొరుకుతాయి. అలాగే లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాగే మన ఇంటికి మట్టి కప్పులు కానీ మట్టి కుండలు కానీ కావాలంటే ఇంకా పక్కన దొరికితే వెళ్ళి ఒక మదర్ అలా పాపకు అలా ఆడుకుంటే సామాన్లు ఉంటున్నారు. ఇక్కడ కొంచెం సరదాగా అనిపించింది. చూడండి, మట్టి కుండలు, మట్టి పొయ్యిలు, మట్టి గ్లాసులు, మట్టి పళ్ళాలు అన్నీ ఉన్నాయి. చూడండి, అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నాను కదా, లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ఇక్కడ దొరుకుతాయి. అంటే దీని ఫ్రెండ్స్లో వేసి అమ్ముతారు అన్నమాట. వాళ్ళకి షాప్స్ ఉంటాయి సంత కాబట్టి ఒక్కొక్క క్రౌడ్ తక్కువ కానీ ఒక్కొక్క మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు చాలా మంది జనాలు వచ్చింది. అడుగు తీసి అడుగు పెట్టడానికి ఎంతమంది ఉండేవారు. అప్పుడైతే చాలా మంది జనాలు ఉండేవాళ్ళు. చిన్నప్పుడు 6th, 7th ఆ టైం 10th క్లాస్ వరకు కూడా బాగానే ఉండేది. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 5 to 6 years బ్యాక్ నుంచి కూడా ఈ సంతకి ఏంటంటే చాలా ఎక్కువ మంది జనాలు రావటం లేదు. తెలిసిన దగ్గర అంటే మార్కెటింగ్ అనేది డిఫరెంట్ లెవెల్లో వచ్చేసింది కాబట్టి జనాలు తగ్గిపోయారు. బట్ స్టిల్ కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఇంకా మంచిగా సంతలు జరుగుతున్నాయండి. రానున్న రోజుల్లో మళ్ళీ మంచి సంత వీడియోలు కోసం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సంత కల్చర్ అనేది చాలా బాగుంటుందండి. మనకన్నీ కూడా చాలా మంచి ఐటమ్స్ అనేవి తీసుకుంటారు. ఇప్పుడు వారి పొలాల్లో కష్టపడి వాళ్ళ యొక్క వాళ్ళు చేసినటువంటివి తీసుకొస్తూ ఉంటారు కదా. మార్కెటింగ్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఫెయిర్గా ఉంటుంది, చాలా బాగా రేట్స్ అనేవి చాలా బాగా పడుతూ ఉంటారు. అలాగే రైతులకి కావాల్సినవన్నీ ఉంటాయండి. మందు మోయటానికి మామిలు అంటారు కదా అవి, తర్వాత పశువులకు గడ్డి వేయడానికి అవి ఉంటాయి. తర్వాత పాలగూళ్ళు ఉంటాయి, పూలు ఉండడానికి పాలగూళ్ళు అంటారు కదా అవి ఉంటాయి. తర్వాత అన్నం వార్చడానికి ఎక్కువగా ఉండేటప్పుడు ఏంటంటే ఫంక్షన్స్లో అన్నం వార్చడానికి అవి. అలాగే తర్వాత ఏంటంటే చేపలు పట్టడానికి, పట్టిన చేపలను నిల్వ చేయడానికి బ్యాగ్స్ వేసుకుంటారు అన్నమాట, జాలర్లు అవి కూడా ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని ఐరన్ ఐటమ్స్ ఏంటంటే రైతులకు కావాల్సినటువంటి పారలు, కత్తులు, పడవలు, గమ్యాన్లు అన్నీ కూడా ఇక్కడ ఈ సంతలో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఏంటంటే తినుబండరాలు కూడా మంచి ఫేమస్ అండి. నెయ్యి ఉండలు అంటారు వాటిని. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం, చాలా బాగుంటాయి. తర్వాత నాటుకోలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. నాటుకోలు కూడా ఇక్కడ ఏంటంటే కేజీ 400 అని చెప్తుంది.
తర్వాత ఏంటంటే రైతులకి చూడండి కొన్ని పశువులు కూడా ఉన్నాయి, పశువులు కూడా అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు చాలా తక్కువ చెప్పిన బాగా తగ్గిపోయింది ఇప్పుడు మార్కెటింగ్ ఇక్కడ. అయితే ఇక్కడ రైతులకు కావాల్సినవన్నీ అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ స్వీట్ షాప్ కూడా ఉంది. చిన్నప్పటి నుంచి సంతకు వచ్చిన ఆ స్వీట్ షాప్ అనేది మారలేదు. చూడండి ఆవులకి కావాల్సినటువంటి కన్నీళ్ళు కానీ ఆవుల ఫ్యాన్సీ అనమాట. ఇది ఆవుల ఫ్యాన్సీ స్టోర్ అంటారు. పశువుల ఫ్యాన్సీ స్టోర్. పశువులను బాగా అందంగా తీర్చిదిద్దడానికి, వాటికి గజ్జలు వాటి మెడలో వేయడానికి అన్నీ కూడా ఉంటాయి. చూడండి ఒక బ్యాగ్లో ఉంటుంది. తమ్ముడు అడుగుతున్నాడు యూట్యూబ్ వీడియో అని. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దగ్గరలో ఎక్కడ ఉన్నా సరే సంత ఉంటే చెప్పండి, మేము వస్తాం. అలాగే మీరు కూడా షూట్ చేయండి, మీరు కూడా అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో చూడాలని